హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. అందరికీ ఇష్టమైన గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలని తుంపుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోకి మనం నీట్గా వాష్ చేసుకున్న గోంగూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 కట్ల గోంగూరకి 20 ఎండుమిరపకాయలు తీసుకున్నామండి. గోంగూర ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు గోంగూర పచ్చడిని రోట్లో వేసుకుని దంచుకుందామండి. ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుని దంచుకోవాలి. ఎండుమిరపకాయలు నలిగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఉడికించుకున్న గోంగూర వేసుకొని రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గోంగూర పచ్చడిలోకి తాలింపు వేసుకుందామండి. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత గోంగూర పచ్చడిలోకి వేసుకోవాలి. అంతేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.